Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women. Today we have to discuss the topics in Unit 5, Company Audit and Auditor's Report. Topics are liabilities of an auditor, contents and forms of audit report. Paper title is auditing. Okay, let us discuss our topics. First topic is liabilities of an auditor. The auditor is appointed by the shareholder primarily to check the accuracy of accounts and to bring the notice an error or fraud detected in his work. If because of negligence he fails to detect them and loss is caused by, he will have to face civil as well as criminal liabilities. ఓకేనమ్మా, లైబిలిటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్. అసలు ఆడిటర్ ఉండాల్సిన లైబిలిటీస్ ఏంటో చూద్దాం. The auditor is appointed by the shareholders primarily to check the accuracy of accounts to bring the notice to the error or fraud detected in his work. సో అసలు ఆడిటర్ అనేవాడిని ఎవరిని అపాయింట్ చేస్తారు, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అసలు ఆడిటర్ అనేవాడిని అపాయింట్ చేసేది ఎవరు? షేర్ హోల్డర్స్. దేనికోసం? ప్రైమర్లీ టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ అకౌంట్స్. మెయిన్ ఏ ఉద్దేశంతో ఆడిటర్ని అపాయింట్ చేస్తారమ్మా? టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ అకౌంట్స్. అంటే కంపెనీలో ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా యాక్యురసీ ఖచ్చితంగా ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం ఈ ఆడిటర్ అనేవాడిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా ఆ చెక్ చేసి ఏమన్నా నోటీస్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఫ్రాడ్స్ ఉన్నాయని డిటెక్ట్ చేస్తే కనుక, కనిపెడితే కనుక అవి వాళ్ళ దృష్టికి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం చేయాలి. ఇఫ్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ హీ ఫెయిల్స్ టు డిటెక్ట్ దెమ్ ఆర్ లాస్ హీ ఈస్ కాజ్డ్ దేర్ బై హీ విల్ హ్యావ్ టు ఫేస్ ద సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ లైబిలిటీస్. ఒకవేళ ఈ ఆడిటర్ అనేవాడు తన నెగ్లిజెన్స్తో, తన బద్ధకం చేత కానీ లేకపోతే వేరే ఇతర కారణాల చేత ఏదైనా సరే తన నెగ్లిజెన్స్ వల్ల ఒకవేళ ఎర్రర్స్ అని ఫ్రాడ్స్ అనేవి కనిపెట్టడం చేయకుండా ఉండడం, లేదా లాసెస్, కంపెనీకి ఏమైనా లాసెస్, ఫ్రాడ్స్ ఎర్రర్స్ వల్ల లాసెస్ కనుక ఏమైనా వస్తే కనుక ఈ ఆడిటర్ అనేవాడు సివిల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్గా లైబిలిటీస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సివిల్ లైబిలిటీస్, క్రిమినల్ లైబిలిటీస్ అంటే ఏంటో చూద్దాం అసలు. ఫస్ట్ వన్, సివిల్ లైబిలిటీ. సో సివిల్ లైబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ మిస్ఫెన్సెస్ మీన్స్ దుర్వినియోగం. సో పౌర బాధ్యత అనేది దుర్వినియోగం చేస్తే ఎలా ఉంటుంది? సివిల్ లైబిలిటీ అనేది దుర్వినియోగం, మిస్ఫెన్సెస్ చేస్తే ఎలా ఉంటుంది? మిస్ఫెన్సెస్ మీన్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ డ్యూటీ. అండర్ సెక్షన్ 227, ఇఫ్ ద ఆడిటర్ ఫెయిల్స్ టు comply with requirement of this section, he will be punishable with fine up to 1000. సో చెప్పాను కదమ్మా, మిస్ఫెన్సెస్ మీన్స్ దుర్వినియోగం. తన దగ్గర ఉన్న సివిల్ లైబిలిటీస్ మీన్స్ ఇక్కడ చెప్పాం కదా ముందుగానే, మన ఆడిటర్ని అపాయింట్ చేసేది ఎందుకంటే చెక్ చేయడానికి డ్యూటీస్ అన్నిటి కూడా. సో అలా మిస్ఫెన్సెస్ ఒకవేళ షేర్ హోల్డర్ యొక్క ట్రస్ట్ అండ్ డ్యూటీ అనేది కూడా ఈ ఆడిటర్ అనేవాడు దుర్వినియోగం చేసుకుంటే కనుక సెక్షన్ 227 ప్రకారం ఆడిటర్ అనేవాడు పనిషబుల్ అవుతాడు. ఆ పనిషబుల్ ఎలా ఉంటుందంటే విత్ ఫైన్ ఆఫ్ 1000 రూపీస్ ఫైన్ డెఫినెట్గా ఈ ఆడిటర్ అనేవాడు షేర్ హోల్డర్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షేర్ హోల్డర్ యొక్క ట్రస్ట్ డ్యూటీని ఎప్పుడైతే ఆడిటర్ అనేవాడు కోల్పోతాడో, తన వర్క్ అనేది సరిగ్గా చేయకుండా తనకి ఇచ్చిన డ్యూటీస్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఎప్పుడైతే కోల్పోతాడో అలాంటి టైంలో సెక్షన్ 227 ప్రకారం he will be punishable with fine up to 1000. Next one, if somebody else other than the company's auditor has signed the auditor's report, the person who has signed it, he will be punishable with fine up to 1000. సో ఈ పాయింట్లు ఏంటంటే, ఈ సంబడి ఎల్స్ అదర్ దెన్ ది కంపెనీస్ ఆడిటర్, కంపెనీస్ యొక్క ఆడిటర్ కాకుండా ఇంకెవరైనా కానీ, కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే, కంపెనీలో ఆడిటర్ కాకుండా ఎవరైనా కానీ హ్యాస్ సైన్డ్ ద ఆడిటర్ రిపోర్ట్స్. సో ఆడిట్ రిపోర్ట్ ఈ రన్నింగ్లో మనం ప్రిపేర్ చేసే ఆడిట్ రిపోర్ట్ మీద కంపెనీ యొక్క ఆడిటర్ కాకుండా కంపెనీలో వర్క్ చేసే ఏ ఎంప్లాయీ అయినా సరే కానీ ఆ ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేస్తే కనుక, ఆడిటర్ కాకుండా వేరే ఎంప్లాయీ ఎవరైనా సరే ఆ ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేస్తే, ద పర్సన్ హూ హ్యాస్ సైన్డ్ ఇట్ హీ విల్ బి పనిషబుల్ విత్ ఫైన్ అప్ టు 1000 రూపీస్. సో ఆ కంపెనీ యొక్క ఆడిటర్ కాకుండా ఇంకెవరైనా కానీ ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేస్తే ఆ సైన్ చేసిన పర్సన్ కూడా పనిషబుల్కి గురి అవుతాడు. సో ఆ ఫైన్ ఎంత అంటే రూపీస్ 1000. నెక్స్ట్ వన్, సివిల్ లైబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ మీన్స్
బద్ధకం చేత కానీ చేయొచ్చులే అన్న నిర్లక్ష్యం ద్వారా కానీ. నెగ్లిజెన్స్ మీన్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నిర్లక్ష్యం, బద్ధకం అని చెప్పొచ్చమ్మా. ఎన్ ఆడిటర్ who is found negligent in the performance of his duties will be liable for damages. సో ఏ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో he is found to negligent in the performance of his duties, he will be liable for damages. సో ఏ ఆడిటర్ అనేవాడు, కంపెనీ యొక్క ఆడిటర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో తన నెగ్లిజెన్స్ వల్ల, తన నిర్లక్ష్యం వల్ల కంపెనీకి ఏదన్నా లాస్ కానీ లేదా తను పర్ఫామ్ చేయాల్సిన డ్యూటీస్ కానీ చేయకపోతే కనుక కంపెనీకి ఏమైనా దాని ద్వారా ఏమైనా లాసెస్ వస్తే పూర్తిగా లైబుల్ ఆ డ్యామేజెస్కి డ్యామేజెస్ ఎంత అయితే వచ్చినాయో దాని కారణం దానికి అన్నిటికీ రెస్పాన్సిబుల్ అనేది ఈ ఆడిటర్ అనేది రెస్పాన్సిబుల్ అవుతాడు. అవి ఎలాంటి కేసెస్లో అంటే ఒక 2 కేసెస్ ఎగ్జాంపుల్ ఇచ్చారమ్మా. కేస్ 1 లీడ్స్ ఎస్టేట్స్ బిల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కో వర్సెస్ షెఫర్డ్. కేస్ 2 లండన్ ఆయిల్ స్టోరేజ్ కంపెనీ లిమిటెడ్. సో ఈ రెండు కేసెస్ గురించి మనం డెప్త్గా తెలియాలంటామా మీకు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్లో మెటీరియల్స్లో డెప్త్గా ఉంటుంది. ఆ కేసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఇక్కడ దాని గురించి ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడానికి సరిపోదమ్మా, చాలా ఉంటుంది దానికి సంబంధించిన కేసెస్ గురించి. సో మీ దగ్గర ఉన్న మెటీరియల్లో కేస్ 1 కేస్ 2 ఈ కాన్సెప్ట్ ఎక్కడైతే మీ మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే అక్కడే ఎగ్జాంపుల్గా కేస్ 1 కేస్ 2 ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ క్రిమినల్ లయబిలిటీ. సో చూసారు కదా, ఫస్ట్ దాంట్లో సివిల్ లయబిలిటీలో ఏమున్నాయి, సివిల్ లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ మిస్ఫెన్సెస్. సెకండ్ వన్ సివిల్ లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ నెగ్లిజెన్స్. సో ఈ సివిల్ లయబిలిటీ ఎప్పుడంటే ఇప్పుడు దుర్వినియోగం చేసుకున్నా, ఆడిటర్ అనేవాడు తనకి ఇచ్చిన డ్యూటీస్ పవర్స్ అన్నిటి దుర్వినియోగం చేసినా కానీ. అండ్ నెక్స్ట్ వన్ నెగ్లిజెన్స్, తన నిర్లక్ష్యం వల్ల కానీ. ఓకేనా. నెక్స్ట్ వన్ క్రిమినల్ లయబిలిటీ. ఇది ఎలా ఉందో చూద్దాం. ఫర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ అంటే రాయాల్సిన స్టేట్మెంట్ కాకుండా వేరే స్టేట్మెంట్ ప్రాపర్గా రాయకుండా రాంగ్గా మిస్స్టేట్మెంట్ కనుక ఇస్తే కనుక అది ఎలా ఉంటుంది. ఇఫ్ ద ఆడిటర్ ఆథరైజెస్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ కంటైనింగ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ హీ విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రజన్మెంట్ అప్ టు 2 years ఆర్ విత్ ఫైన్ అప్ టు 5,000 ఆర్ విత్ బోత్. సో ఈ ప్రాస్పెక్టస్లో చూపించాల్సినట్టుగా చూపించకుండా స్టేట్మెంట్ అనేది రాంగ్గా కంటైనింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ తప్పుగా చూపిస్తే కనుక అలా చూపించినందుకు హీ విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years. సో అలా చూపించాల్సిన ప్రాస్పెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా చూపించకుండా రాంగ్గా చూపిస్తే కనుక పనిష్మెంట్ ఏంటంటే ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years. సో ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష అమ్మ, 2 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి, లేదా ఆర్ విత్ ఫైన్ అప్ టు 5,000 లేదా 5,000 రూపాయలు ఫైన్ అనేది పే చేయాలి, ఆర్ విత్ బోత్. కొన్ని టైమ్స్లో ఏంటంటే జైలు శిక్ష, ఇటు ఇంప్రిజన్మెంట్, అటు ఫైన్ రెండూ కూడా భరించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ పెనాల్టీ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎన్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ మేక్స్ ఎనీ రిటర్న్ రిపోర్ట్, సర్టిఫికేట్, బ్యాలెన్స్ షీట్, ప్రాస్పెక్టస్ ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఫాల్స్ ఇన్ ఎనీ పర్టిక్యులర్స్, he will be punishable with imprisonment up to 2 years with fine. సో ఇక్కడ ఏంటంటే పెనాల్టీ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్ అంటే మనం చూపించాల్సిన స్టేట్మెంట్ కంపెనీలో రాస్తాం కదమ్మా అకౌంట్స్ యొక్క స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ అంటే ఏదో కాదు, ఏమైనా మన అకౌంటింగ్లో ఏమో ఉంటాయంటే బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ఒక స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒక స్టేట్మెంట్. సో ఇలాంటివన్నీ స్టేట్మెంట్స్ అంటారు. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి రిపోర్ట్లో కానీ, దాని యొక్క సర్టిఫికేట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాస్పెక్టస్ స్టేట్మెంట్ కానీ, ఇలా ఏ స్టేట్మెంట్ అయినా సరే రాంగ్గా చూపించినట్టయితే అంటే ఫాల్స్గా చూపించినట్టయితే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అవి మెన్షన్ చేయకుండా కవర్ చేసి ఆ మిస్టేక్స్ ఫ్రాడ్స్ కూడా చూపించకుండా ఫాల్స్గా స్టేట్మెంట్ అనేది చూపిస్తే కనుక హీ విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years విత్ ఫైన్. సో అలా చూపిస్తే కనుక 2 years జైలు శిక్ష, ఇంప్రిజన్మెంట్ 2 years జైలు శిక్ష చేయాల్సి వస్తుంది, అండ్ విత్ ఫైన్. కొన్ని సందర్భాల్లో కాదమ్మా, 2 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ విత్ ఫైన్. కోర్టు ఎంత అయితే ఫైన్ వేస్తుందో ఆ ఫైన్ కూడా ఈ ఆడిటర్ అనేవాడు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ పెనాల్టీ ఫర్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ బుక్స్. సో ఫాల్సిఫికేషన్ మన కంపెనీలో మెయింటైన్ చేస్తే కమ్మా ప్రతి అకౌంట్కి ప్రతి ఒక్క స్టేట్మెంట్కి మన బుక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఆ బుక్స్లో ఏమన్నా ఫాల్సిఫికేషన్, ఏమైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఉంటే కనుక దానికి ఎలాంటి పెనాల్టీ ఉంటుంది. ఇఫ్ ఆడిటర్ డిస్ట్రాయ్స్, ఆల్టర్స్, ఫాల్సిఫైస్ ఎనీ బుక్స్, పేపర్ ఆర్ సెక్యూరిటీస్ ఆఫ్ కంపెనీ, such act will be punishable with imprisonment
అప్ టు 7 years అండ్ ఆల్సో విత్ ఫైన్. సో మన బుక్స్లో కంపెనీ మెయింటైన్ చేసే అకౌంట్స్ బుక్స్లో ఏమన్నా తప్పులు ఉంటే కనుక తప్పులతో ఆ బుక్ ఉంటే కనుక దానికి పెనాల్టీ ఏంటంటే ఇఫ్ ఆడిటర్ డిస్ట్రాయ్స్ ఆల్టర్స్ ఆర్ ఫాల్సిఫై ఎనీ బుక్స్. సో కంపెనీ యొక్క ఏ అకౌంట్ కంపెనీ సంబంధించిన ఏ బుక్స్ అయినా సరే దాన్ని డిస్ట్రాయ్ నాశనం చేయాలని చూసినా లేదా ఆల్టర్స్ అందులో ఏమైనా మార్చాలని చూసినా అండ్ ఫాల్సిఫైస్ తప్పుగా చూపించాలనుకున్నా కానీ అవి కంపెనీ యొక్క అకౌంట్ బుక్స్ అవ్వచ్చు, పేపర్స్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్ అవ్వచ్చు, లేదా సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఇలా ఏదైనా కానీ వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయాలన్నా ఆల్టర్ చేంజ్ చేయాలన్నా లేదా ఫాల్సిఫై చేయాలని చూసినా కానీ సచ్ యాక్ట్ విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. సో అలా చేస్తే కనుక 7 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ విత్ ఫైన్. సో ఎంతైతే ఫైన్ అనేది వేస్తారో ఆ ఫైన్ పే చేయాలి. అట్ ది సేమ్ టైం 7 సంవత్సరాలు జైలు శిక్ష ఇంప్రిజన్మెంట్ 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రాసిక్యూషన్ టు అసిస్ట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ where an inspector is appointed by the central government to investigate the affairs of the company. The auditor is required to give him all assistance. సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఇన్వెస్టిగేషన్ ప్రాస్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. వేరే అన్ ఇన్స్పెక్టర్ ఇస్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్పెక్టర్ అనేవాడిని అపాయింట్ చేస్తారు టు ఇన్వెస్టిగేట్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ యొక్క అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అఫైర్స్ అంటే కంపెనీ యొక్క ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏవైతే అవన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి. The auditor is required to give him all assistance. సో ఆడిటర్ అనేవాడు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేటర్కి తన కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో చెప్పాలంటే ఒక అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది ఆ ఇన్వెస్టిగేటర్ ఎవరు? ఇన్స్పెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, లీగల్ డెసిషన్స్, చట్టబద్ధంగా తీసుకునే నిర్ణయాలు. ద ఆడిటర్ హ్యాస్ టు వెరిఫై ద టర్మ్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ హ్యావింగ్ సర్టిఫైడ్ ఏ బ్యాలెన్స్ షీట్ containing false items, knowing them to false and their omission mentioned in the report. దీని గురించి నెక్స్ట్ పాయింట్స్లో వస్తాయమ్మా. ఓకే, నెక్స్ట్ వన్, ఆడిట్ రిపోర్ట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆడిట్ రిపోర్ట్. అసలు ఆడిట్ రిపోర్ట్ అంటే ఏం చూద్దాం. An auditor's report is formal result of all efforts does into the an audit, communicating the auditor's finding to interested users in all audits. The final phase of audit involves preparing that communication, which is known as auditor's report. సో ఈ ఆడిట్ రిపోర్ట్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా చెప్పాలంటే కంపెనీ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఒక బుక్స్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది కదమ్మా. ఆ బుక్స్ అన్నీ కూడా లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఆడిటర్ అనేవాడు ఒక ఇయర్ ఎండింగ్లో ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తాడు. ఎందుకంటే మన కంపెనీ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి దాని మీద బేస్ అయ్యి మన కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో ఉందా లాసెస్లో ఉందా అనేది విషయం మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్ట్ని బేస్ చేసుకుని కంపెనీ ఎప్పుడైతే ఆడిట్ రిపోర్ట్ని బయటకి ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ప్రిపేర్ చేసి దాన్ని చూసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ క్రెడిటార్స్ కానీ ఎవరైనా కానీ బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా కానీ మనకి కంపెనీకి క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందమ్మా. సో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనకి లోన్ కానీ క్రెడిట్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మెయిన్ మన కంపెనీ ఆడిట్ రిపోర్ట్ని బేస్ చేసే ఇస్తుందమ్మా. సో దీన్ని బట్టి ఏం తెలిసింది, మన కంపెనీకి ఏదైనా క్రెడిట్ కానీ ఏదైనా హెల్ప్ కావాలన్నా బయట నుంచి మన ఆడిట్ రిపోర్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. సో అలాంటి ఆడిట్ రిపోర్ట్ ఎంత ఖచ్చితంగా తయారు చేయాల్సి ఉంటుందమ్మా. సో అదే ఇక్కడ చెప్పాడు, an auditor's report is formal result of all efforts does into the audit. సో ఆడిట్ రిపోర్ట్ ఏమీ లేదు, ఒక ఫార్మల్ రిజల్ట్ ఆల్ ద ఎఫర్ట్స్ డస్ ఇన్ టు ద ఆడిట్. సో ఆడిట్లో చేసే మన కంపెనీలో చేసే ఆల్ ఎఫర్ట్స్కి ఆడిట్ రిపోర్ట్ అనేది ఒక ఫార్మల్ రిజల్ట్. కమ్యూనికేటింగ్ ద ఆడిటర్స్ ఫైండింగ్ ద ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఇన్ ఆల్ ఆడిట్స్. సో ఆడిట్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఆడిటర్ అనేవాడు కమ్యూనికేటింగ్ ద ఫైండింగ్ ఇంట్రెస్టెడ్ యూజర్స్. సో ఆడిట్ ఎవరైతే కండక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెతికి ఫైండ్ అవుట్ చేసి ఆడిట్ అనేది కండక్ట్ చేయాలి. The final phase of audit involves preparing that communication which is known as auditor's report. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరో కాదమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో బుక్స్ అనేది మెయింటైన్ చేస్తారు కదా. సో ఆ బుక్స్ అన్ని కూడా ఆ అకౌంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఇయర్ ఎండింగ్లో ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో అలా ప్రిపేర్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లోనూ దానికి సంబంధించిన ఆఫీసర్స్ని ఎంప్లాయీస్ అనే వాళ్ళని కలిసి మ్యూచువల్గా మింగిల్ అయ్యి అక్కడ ఆడిట్ రిపోర్ట్ అనేది కండక్ట్ చేయాలి. అదే చెప్పాడు, ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఆడిట్ ఇన్వాల్వ్స్ ప్రిపేరింగ్ దట్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఆడిటర్స్ రిపోర్ట్. సో అలా మ్యూచువల్గా కలిసి వాడి దగ్గర ఉన్న అకౌంట్స్ బుక్స్ అన్నీ కూడా తీసుకుని సో ఆడిటర్ యొక్క రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి.
సో దాన్ని ఆడిటర్స్ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ వన్, కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. అసలు ఆడిట్ రిపోర్ట్ ఏముంటుంది? అకార్డింగ్ టు సెక్షన్ 227 subsection 3 of the Companies Act, the contents of audit reports are, అసలు ఆడిట్ రిపోర్ట్స్ ఏముంటాయి? Whether in his opinion and to the best of his information, according to the explanation given to him, that the balance sheet and profit and loss account give true and fair values. సో ఈ ఆడిట్ రిపోర్ట్లు ఏముంటాయంటే అమ్మా, ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు హిమ్ దట్ ద బ్యాలెన్స్ షీట్, ఎవరికైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుందో, అంటే ఎవరికైతే అంటే షేర్ హోల్డర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, వీళ్ళకి మన ఎక్స్ప్లెనేషన్, ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా అడిగినా కానీ యాన్యువల్ జనరల్ మీటింగ్లో దాని గురించి ఎక్కడన్నా డౌట్ వచ్చి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మనం దాని ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్ కానీ, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఖచ్చితంగా ఫెయిర్గా ఉందని మనం ప్రూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా వాళ్ళకి ప్రజెంట్ చేయడం చేయాలి. నెక్స్ట్ వన్, వెదర్ హీ హ్యాస్ టు అబ్టైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ బిలీవ్స్ వర్ నెసరీ ఫర్ అ పర్పస్ ఆఫ్ హిస్ ఆడిట్. సో తన యొక్క ఆడిట్ పర్పస్ కోసం తను అబ్టైన్ చేసిన, తను ఆడిటర్ పొందిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ బిలీవ్స్ వర్ నెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిస్ ఆడిట్. సో కంపెనీ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసే ఆడిట్కి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా అవసరం. కంపెనీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తను గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ కూడా దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం. ఎందుకంటే యాన్యువల్ జనరల్ మీటింగ్లో అడిగినప్పుడు తను కన్ఫామ్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ రిక్వైర్డ్ బై లా హ్యావ్ బీన్ కెప్ట్ బై ద కంపెనీ యాజ్ APS. దీస్ బుక్స్ అండ్ ప్రాపర్ రిటర్న్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిస్ ఆడిట్ have been received from the branches not visited by him. The report on the accounts of any branch office audited by a person other than the company's auditor has been forwarded to him as required by clause or preparing for auditor's report. ఒకవేళ అమ్మ మన కంపెనీ ఉందంటే దానికి ఒక్కటే చోట ఉంటుంది కదా, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో అలా ఎనీ బ్రాంచ్ ఆఫీస్ ఆడిటెడ్ బై ఏ పర్సన్ అదర్ దెన్ ది కంపెనీస్ ఆడిటర్. సో అలా ప్రతి ఆఫీస్లోనూ ఒక ఆడిటర్ ఉండాలంటే కుదరదు కదా, ప్రతి బ్రాంచ్లోనూ ఒక ఆడిటర్ని అపాయింట్ చేయాలంటే కుదరదు. సో మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడే ఆడిటర్ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ క్లాజెస్ ప్రకారం రూల్స్ ప్రకారం బ్రాంచ్ ఆఫీస్లో కంపెనీలో ఎవరైనా పర్సన్ అనేవాడు ఆడిట్ చేస్తే కనుక, కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి, రిపోర్ట్స్ అనేవి ఆడిట్ చేస్తే కనుక ఆ డేటా ఆ రిపోర్ట్ అనేది డెఫినెట్గా కంపెనీ యొక్క మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఆడిటర్స్కి డెఫినెట్గా ఫార్వర్డ్ చేయాలి కంపెనీ క్లాజ్ ప్రకారం. ఓకేనా? అంటే బ్రాంచ్ ఆఫీస్లో పర్సన్ అనేవాడు ఆడిట్ చేసినా సరే ఆ ఆడిట్ చేసిన రిపోర్ట్ని డెఫినెట్గా కంపెనీ యొక్క ఆడిటర్కి ఫార్వర్డ్ చేయడం జరగాలి. నెక్స్ట్ వన్, the company's balance sheet and profit and loss account deals with by the report or in agreement with the books and accounts returns. సింపుల్ గానే ఉంది అక్కడ. నెక్స్ట్ వన్, ఫార్మ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్. అసలు ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫార్మ్స్ అంటే ఎలిమెంట్స్ అమ్మ. అంటే ఆడిట్ రిపోర్ట్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఫస్ట్ నుంచి ఆడిట్ రిపోర్ట్ అంటూనే ఉన్నాక అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అసలు ఆడిట్ రిపోర్ట్లో ఏమి ఉంటాయో ఒకటి చూద్దాం. టైటిల్. First one is title. An appropriate title such as auditor's report helps the reader to identify the report and distinguish it report issued by the authors. So first one is title ఉండాలమ్మా. ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నామంటే దేనికైనా కానీ ఒక టైటిల్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ రిపోర్టే కాదు, ఇప్పుడు లీవ్ లెటర్ రాస్తున్నాం, మనం పైన లీవ్ లెటర్ అని రాస్తామా లేదా? సో అలా ఏ లెటర్ రాసినా డెఫినెట్గా దానికి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుందిగా, సో అదే టైటిల్. సో ఈ ఆడిట్ రిపోర్ట్ కూడా తయారు చేసేటప్పుడు డెఫినెట్గా పైన టైటిల్ ఉండాలి, ఏమని? ఆడిటర్ రిపోర్ట్. సో అలా ఎందుకంటే చూసేవాళ్ళకి, ఒకవేళ రీడర్స్ అంటే చూసేవాళ్ళకి ఎవరైనా బ్యాంక్ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే చూడగానే అదే రిపోర్టు ఏంటనేది తెలియాలి కదా. సో ఒక ఐడెంటిఫికేషన్ కోసం డెఫినెట్గా టైటిల్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, అడ్రస్సీ. ద రిపోర్ట్ షుడ్ బి అప్రోప్రియేట్లీ అడ్రస్డ్. ద రిపోర్ట్ ఈజ్ అడ్రస్డ్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ద గవర్నమెంట్. సో ఈ ఆడిట్ రిపోర్ట్లో అడ్రస్ అనేది కూడా అడ్రస్ మీన్స్ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్ అడ్రస్ అనేది కూడా డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ అది నార్మల్గా మనకు ఎప్పుడు ప్రిపేర్ చేసే ఆడిట్ అయితే కనుక షేర్ హోల్డర్స్ యొక్క అడ్రస్, షేర్ హోల్డర్స్కి అడ్రస్
ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలిసేలాగా అడ్రస్ అనేది చేయాలి. ఒకవేళ స్పెషల్ ఆడిట్ అయితే కనుక ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్కి ఏదైనా సెండ్ చేయాల్సి వచ్చినా కూడా అడ్రస్ అనేది కూడా డీటెయిల్గా వాళ్ళకి అర్థమయ్యే గవర్నమెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దానికి రిలేటెడ్గా ఆడిట్లో ఆ అడ్రస్ అనేది ఎంటర్ చేయడం జరగాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆడిట్ రిపోర్ట్లో చూడగానే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి అనేలాగా ఐడెంటిఫై అవ్వాలి. Financial statements can be identified by including the name of entity, date and period covered by the financial statements. సో చెప్పాక చూడగానే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటో తెలియాలి. అవి ఎలా తెలుస్తాయి అంటే ఐడెంటిఫైడ్ బై ఇంక్లూడింగ్ ద నేమ్ ఆఫ్ ఎంటిటీ. ఆ ఎంటిటీ ఏదైతే ఉందో దాని యొక్క నేము, నెక్స్ట్ అది ఆ ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగిందో ఆ రోజు డేటు, అండ్ నెక్స్ట్ పీరియడ్ కవర్, అది ఎంత టైం పట్టిందో. ఒక్కోసారి మన ట్రాన్సాక్షన్ అనేది ఒక టైంలో స్టార్ట్ చేసిన తర్వాత అది దాని ఎండ్ అయ్యేసరికి ఆ ట్రాన్సాక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఇంకో డేట్లో కంప్లీట్ అవుతుందమ్మా. సో ఆ మధ్యలో తీసుకున్న పీరియడ్ ఎంత పీరియడ్ అనేది కవర్ అయింది, అది కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, రిఫరెన్సెస్ టు ఆడిటింగ్ standards and practices. Such references ensures that the compliances of the Institute of Chartered Accounts of India have been complied with. Next one, opinion on the financial statements. The report should be clearly states the auditor's opinion on the entity's financial position and operation results. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒపీనియన్ కూడా ఈ ఆడిటర్ అనేవాడు మెన్షన్ చేయాలి. ద రిపోర్ట్ షుడ్ బి క్లియర్లీ స్టేట్ ద ఆడిటర్స్ ఒపీనియన్ ఆన్ ది ఎంటిటీస్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఆపరేషనల్ రిజల్ట్స్. అంటే ఈ ఆడిటర్ అనేవాడు తన యొక్క ఒపీనియన్ అనేది కూడా ఈ ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలమ్మా. నెక్స్ట్, సైనింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ద పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ ఆర్ పార్ట్నర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆడిటర్స్ మే సైన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ఆఫ్ కంపెనీ రిక్వైర్డ్ బై లా టు బి సైన్డ్ ఆర్ అథెంటికేటెడ్ బై ది ఆడిటర్. సో ఎవరినైతే మనం ఆడిటర్గా అపాయింట్ చేస్తామో ఆ కంపెనీ యొక్క ఆడిటర్గా ఎవరినైతే అపాయింట్ చేస్తామో తను డెఫినెట్గా తను ప్రిపేర్ చేసిన ఆడిట్ రిపోర్ట్ మీద తన యొక్క సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి. చట్టబద్ధంగా డెఫినెట్గా రిక్వైర్డ్ బై లా, చట్టబద్ధంగా లా ప్రకారం డెఫినెట్గా ఆ యొక్క ఆడిటర్ యొక్క సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వన్, పెనాల్టీ. If auditor's report or any other document of the company is signed or authenticated by other than the auditor, then those will be punishable with fine which has been extended 10,000. సో నేను చెప్పాం కదమ్మా, కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్ట్ మీద కంపెనీ యొక్క ఆడిటర్ అనేవాడే సైన్ చేయాలి. అతను కాకుండా వేరే ఎవరు సైన్ చేసినా కానీ డెఫినెట్గా పనిషబుల్ అవుతారు. ఆ పనిష్మెంట్ యొక్క ఫైన్ అనేది ఎంత ఉంటుందంటే మినిమం 10,000. ఓకేనా. నెక్స్ట్ వన్, అడ్రస్ ఆఫ్ ది ఆడిటర్. ద ఆడిట్ రిపోర్ట్ షుడ్ గివ్ ద అడ్రస్ ఆఫ్ ది ఫామ్. సో ఆడిట్ రిపోర్ట్ మీద చెప్పాం కదా అడ్రస్ అని. సో డెఫినెట్గా మన ఏ రిపోర్ట్ ఒక కంపెనీ యొక్క రిపోర్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీ ఎక్కడుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్, కంపెనీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా ఈ ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. డేటింగ్ ఆఫ్ ది రిపోర్ట్. An auditor's report issued on date later than the end of the period being reported on because it takes time for the books to be closed. So ఏమన్నాడమ్మా, an auditor's report should be issued on date of later than the end of the period being reported because it takes time for the books to be closed. సో ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో ఏంటి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనే డేట్స్ కూడా ఈ ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, రీడింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో మొత్తం క్లియర్గా అంతా మెన్షన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అండ్ ఇంకెక్కడైనా ఏమైనా మర్చిపోయినా లేదా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలమ్మా. రిపోర్ట్ ఆఫ్ ది ఆడిట్ మస్ట్ బి read before the shareholders in general meeting and kept open for inspection of every member of the company. సో కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది ఫైనలైజ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం టాప్ టు బాటమ్ రిపోర్ట్ అనేది కూడా ఒకసారి రీడ్ బిఫోర్ ద రిపోర్ట్ షుడ్ బి రీడ్ బిఫోర్ ద షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ చూపించే ముందు ఒకసారి కంప్లీట్గా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ కెప్ట్ ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. సో ఒకసారి అంతా చెక్ చేసుకున్న తర్వాత ఈ మీటింగ్లో యాన్యువల్ జనరల్ మీటింగ్లో కంపెనీ యొక్క ప్రతి మెంబరు కూడా చూసుకునే విధంగా ఇన్స్పెక్షన్ మన రిపోర్ట్ అనేది ప్రజెంట్ అనేది చెయ్యాలి. ఓకేనమ్మా. సో ఇదమ్మా లయబిలిటీస్ ఆఫ్ ఆడిటర్, కంటెంట్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ.